హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వివేకానంద ఐటీ ఛానల్. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కి సంబంధించి ఒక కేసు అనేది వేయడం జరిగింది. అది 5వ తారీఖు 3వ నెల ఈ మంత్న వేయడం జరిగింది. సో దీనికి సంబంధించి లిస్టింగ్ డేట్ అనేది 25వ తారీఖు ఉంది. సో రేపు దీనికి సంబంధించి లిస్టింగ్ డేట్ అనేది వస్తుంది 25/3/2019. కేసు స్టేటస్ అనేది పెండింగ్ లో ఉంది. దీనికి సంబంధించి పిటిషనర్ కి అడ్వకేట్ ఎవరంటే రాహుల్ రెడ్డి గారు, అదేవిధంగా పిటిషనర్ ఎవరంటే బి ఆనంద్ కుమార్ గారు, అదేవిధంగా దీనికి సంబంధించి జడ్జి ఎవరంటే అభినంద్ కుమార్ షావలి గారు. సో దీనికి సంబంధించి అసలు ఈ కేసు అనేది ఎందుకు వేయడం జరిగింది అనేది కూడా ఒకసారి చూద్దాము. సో ఈ యొక్క కేసు నెంబర్ వచ్చేసి WP4495/2019 కేసీఆర్ అని హైకోర్టు సైట్లో కనుక వెళ్ళి మీరు టైప్ చేసినట్లయితే ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే దేనికి సంబంధించింది అనేది చూద్దాము. సో ఇక్కడ చూసుకుంటే కనుక టు ఇష్యూ ఏ రైట్ ఆర్డర్ or direction, particularly one in the nature of right of mandamus declaring the action of the second respondent in publishing the impugned selection notification dated 12/2/2019 of the provisionally selected candidates to the post forest beat officers under the first respondent notified by notification number 48/2017 dated 15/8/2017 without inquiring into relinquishment from the selected candidates. సో ఎవరైతే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వారి దగ్గర నుంచి రిలింక్విష్మెంట్ అనేది తీసుకోకుండా సెలెక్టెడ్ నోటిఫికేషన్ అనేది సెలెక్టెడ్ లిస్ట్ అనేది పెట్టడం జరిగింది అనేసి వీరు కోర్టును ఆశ్రయించడం అనేది జరిగింది. సో ఎవరైతే దీనికి సంబంధించి రెస్పాండెంట్ అనేది ఉన్నారో వాళ్ళు రూల్ 6A ఆఫ్ ది తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రూల్స్ ప్రొసీజర్ దేర్ బై అఫెక్టింగ్ పిటిషనర్స్ రైట్ టు బి కన్సిడర్డ్ ఫర్ యాజ్ ఆర్బిట్రరీ ఇల్లీగల్ వితౌట్ jurisdiction violative of articles 14, 16, 21 of the Constitution of India and consequently direct the second respondent to follow rule 6A of TSPSC rules of procedure and select and appoint the petitioners as per their merit by removing all the candidates. సో ఈ యొక్క రాజ్యాంగంలోని 14, 16, 21 యొక్క ఆర్టికల్ ని ఉల్లంఘించకుండా రూల్ 6A ప్రకారము ఎవరైతే పిటిషనర్స్ వేయడం జరిగిందో అందరికీ రిలింక్విష్మెంట్ అనేది తీసుకొని ఇంకా ఎవరైతే రిలింక్విష్మెంట్ అనేది ఇచ్చారో వాళ్ళని రిమూవ్ చేసి వాళ్ళ కింద ర్యాంక్స్ లో ఉన్నటువంటి ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో వారికి ఛాన్స్ ఇవ్వాలని వీరు కోరడం జరుగుతుంది. సో ఇంకా హూ హ్యావ్ రిలింక్విష్డ్ దేర్ క్యాండిడేచర్ టు ద పోస్ట్ ఆఫ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండర్ ద ఫస్ట్ రెస్పాండెంట్ నోటిఫైడ్ బై నోటిఫికేషన్ నెంబర్ 48/2017 డేటెడ్ 15/8/2017 విత్ ఆల్ కాన్సిక్వెన్షియల్ బెనిఫిట్స్ అండ్ టు పాస్. సో ఈ విధంగా వారి దగ్గర నుంచి మీరు తీసుకుని తర్వాత ఒక లిస్ట్ అనేది పెట్టాలని వీరు కోరుతున్నారు. సో ఎవరైతే ఇక్కడ పిటిషనర్స్ ఉన్నారో వాళ్ళని చూసుకోవచ్చు మనము. ఆనంద్ కుమార్, భానుత్ శివ, అదేవిధంగా వంశీకృష్ణారెడ్డి, రవి, శ్రీనివాస్, అదేవిధంగా రేణుక. సో రెస్పాండెంట్స్ స్టేట్ ఆఫ్ తెలంగాణ, అదేవిధంగా TSPSC. సో ఇది దీనికి సంబంధించి ఫ్రెండ్స్, ఇది ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ కి సంబంధించి రేపు అనేది హీరింగ్ కి ఉంది. సో ఇది కేసు దేనికోసం అంటే రిలింక్విష్మెంట్ అనేది తీసుకోకుండా డైరెక్ట్ గా సెలక్షన్ లిస్ట్ అనేది పెట్టడం అనేది అన్యాయం జరిగిందని ఈ యొక్క అభ్యర్థులు హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.